ఇక కేసీఆర్ హరీష్ రావు యొక్క మాస్ కౌంటర్లు చూసుకుందాం ఒకసారి. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూతాం, భోజనాలు అక్కడనే పెడతాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకొని అవతల మీరు పెట్టుంటే ఆమె కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలసిపోకుండా ఎంతసేపు అయినా మాట్లాడతాం, చర్చ చేద్దాం. కవితారావు రేవంత్ రెడ్డి ముచ్చట చేశారా? కవితారావు కూడా వచ్చినా కూడా చర్చలు పెట్టుకుందాం 48 గంటలట. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే ముచ్చట్లు మాట్లాడుతూ అంటే వారు మైకులు కట్ చేశారు మీరు. మరి ఇప్పుడు చర్చలు తీసుకుందామట. పరిపాలన శాతగాక ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో ముచ్చట మొదలైంది. దానికి హరీష్ రావు ఎటువంటి కౌంటర్ ఇచ్చారో అది కూడా చూద్దాం. రెడీ, నువ్వు ఎప్పుడు పెట్టు, నీ దిమ్మది రేటైతే అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. మరి మేమైతే పారిపోం, నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం, మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏంటో బయట పెట్టామని చెప్పి మనం చేస్తాం. రేవంత్ రెడ్డి సరిగ్గా కుదిరిందా? 48 గంటలు కదా, 2 గంటలు చాలంటున్నాడు. 2 గంటల నువ్వు ఏం సమాధానం చెప్తావు? తెలంగాణ ప్రజలపైన ఎటువంటి అబద్ధాలు రుద్దుతున్నావు? తెలంగాణ ప్రజలను ఎటువైపు నడిపిస్తున్నావు? మరి నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ రోజు అసెంబ్లీకి వస్తారు, పూర్తి స్థాయిలో ఆ బిల్లులను తీసుకొస్తారు, దాన్ని చూసి పూర్తి స్థాయిలో పరిశీలించు. నీకు అర్థం కాకుంటే నీ కింద ఉన్న అధికారుల ముందు పురమాయించు. నీకు అర్థం కాకుంటే అనవసరంగా నానా మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేసుకుంటూ ఇంకెన్ని రోజులు తప్పించుకుంటూ ఉంటావు రేవంత్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు, నువ్వు ఏదైనా చేస్తావని ఎదురు చూస్తున్నారు. మరి నువ్వు ఇలా చేయకుండా ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద బుడత తల్లితే మాత్రము తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోలేరు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని దింపుడు ఖాయమన్నట్టుగా ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. మీరు అసెంబ్లీలో చెప్పిన వెంబడే ప్రజల సమస్యలు తీర్చుకోకుంటే మాత్రం ప్రజలు మాత్రం మీ ఇంటిని చుట్టుముట్టి ఈ ఇంటికాడే ఉండేట్టు చేస్తారు, లేకుంటే బై ఎలక్షన్ పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.